హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో పిల్లలు ఇంకా మార్నింగ్ లేచి ఇంకా బిజీ లైఫ్ అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఇంకా స్కూల్కి పంపించాను పిల్లల్ని అయితే. ఇంకా నిన్న ఫేవర్ అని పంపించలేదు కదా, ఈ రోజు అయితే ఇంకా పొద్దున్నే ఇంకా అందరికి ఉండేది. సో హడావుడిగా అయితే పని అయిపోయింది అనమాట. సో ఇంకా నేను కూడా ఇంకా అలా రెడీ అయిపోయింది, హెడ్ వాష్ అయితే చేసి. సో మార్నింగ్ ఇంకా వేడి నీళ్ళు అయితే కాసుకొని ఇంకా తలస్నానం అయితే చేసాను. సో మన ఛానల్ ఇంకా కంటిన్యూ అయ్యే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంకేమీ లేదండి, ఇంకా డైలీ ఇంకా రొటీన్ వర్కేనమాట. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను. సో పంపించినాక ఇంకా వంట అయితే పూర్తి చేస్తున్నాను, అదే చేయబోతున్నాను. సో మటన్ బజార్ వెళ్ళొచ్చి ఇంకా మటన్ అయితే తీసుకొని వచ్చాము. సో ఇంకా తెచ్చేసి ఇంకా ఆయన అయితే ఇంకా పనికి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో అదే షాప్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా వంట పూర్తి చేసుకోవాలి. ఏంటో ఫ్రెండ్స్, ఇంకా డైలీ ఇంట్లో బ్లాగ్స్ అయినా అని మీకు అయితే బోర్ కొడుతుంది అనమాట నాకైతే తెలిసి. సో ఏం చేద్దామండి, ఇంకా మనం చేసేది, నేను హౌస్ వైఫ్ అంటే ఎట్లా ఉంటుంది, ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు, వండుకోవడం, తింటా, ఇంక ఇవే పని అయితే అయిపోతుంది అనమాట. సో అందరికీ ఉండేవే కదా. సో ఇంకా మీకు బోర్ కొట్టినా సరే ఇంకా చూడాల్సిందే. సో బోర్ కొట్టినా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ కొంచెం అయితే. ఇంకా కొంచెం నాకు ఏదైనా ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే చేయగలుగుతాను అనమాట. సో ట్రై చేస్తున్నాను నేను కూడా. ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం థింక్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఈరోజు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇదన్నమాట, మీకు ఎలా చెప్పాలి, సో ఏముందిలే డైలీ వ్లాగ్స్ అనమాట. ఇంకా గుర్తొచ్చినప్పుడు అయితే మీకు అయితే చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట చేయబోతున్నాను. వంట అయితే ఇంకా మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో పని మాత్రం మ్యాక్సిమం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వంట ఒకటి పెండింగ్ ఉంది, ఇంకో క్యారేజ్ తీసుకొని వెళ్ళాలి కదా ఇంకా పిల్లలకైతే. సో ఇంక ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకుందాం, ఇంకా వచ్చేసేయండి. సో ఇంకెక్కడైతే ఇంకా మటన్ కర్రీకి ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో ఈ టైం నాకైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను అనమాట. ఇంకెక్కడైతే ఇంకా మటన్ అనమాట, ఇంకా 1/2 కిలో దగ్గరగా అయితే ఉంటుంది. సో పిల్లలకి కొంచెం బలంగా ఉంటుంది అనేసి ఇంకా అప్పుడప్పుడు పిల్లల కోసం అనేసి కొంచెమైనా సరే మటన్ కర్రీ అయితే చేస్తూ ఉంటాను. సో మటన్ రేటు తెలుసు కదండి, ఇంకా అంత తెచ్చుకోవాలంటే చాలా కష్టం మాకైతే. సో ఇంకెప్పుడు ఫిష్ ఎక్కువ తింటామన్నమాట. ఇంకా మాంసం మీద అయితే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో ఫిష్ ఎక్కువ తింటాము మేమైతే. ఇంకెక్కడైతే ఇంకా 1/2 కిలో దగ్గరలో అయితే మటన్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఇంకా వాష్ చేసుకుంటాను కట్ చేసుకొని. పీసులు అయితే కొంచెం పెద్దగానే నాకైతే అనిపించినాయి అనమాట. ఇంక అందుకనేసి ఇంకా కత్తిపెట్టి అయితే ఇంకా యూజ్ చేస్తాను. ఇది చేపలకి ఎప్పుడన్నా మాంసం కట్ చేయడానికి అయితే ఇంకా యూజ్ చేస్తూ ఉంటాను కత్తిపెట్టి అయితే. సో ఇంకా కూరగాయలు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇంకా చాకే యూజ్ చేస్తూ ఉంటాను. మీకు తెలియదు అయితే ఏముందండి, ఇంకా ఎప్పుడో ఒకసారి చూసిన వాళ్ళందరూ ఇంకా అస్తమానం మాంసం కర్రీలు చేస్తున్నారు, ఏంటి ఇది, ఎందుకంత ఖర్చు అనుకుంటున్నారు. ఖర్చు ఏముందండి, ఇంకెప్పుడు వారానికి ఒకసారి లేకపోతే తెచ్చుకుంటే అదైనా వారానికి మధ్యలో అయితే ఒకసారి తెచ్చుకుంటాము, నెలకు ఒకసారి అయితే. సో ఇంకా ఇది కూడా పెద్ద ఖర్చు ఏముందండి, మీరు కూడా చేస్తున్నారు కదా. సో ఇదన్నమాట ఇంకా ఈరోజు వీడియో. ఈరోజు ఇంకా మటన్ కర్రీ ఇంకెట్లా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఇంకా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లల కోసం కొంచెం స్పెషల్ అయితే. సో మేము కూడా తింటాము, ఇంకా వాళ్ళు కూడా తింటారనుకోకో. కొంచెం ఒక పూటకి అయితే వస్తుంది, సాయంత్రం ఇంకా ఏదో ఒకటి కోడిగుడ్డు ఫ్రై అన్న ఏదో ఒకటి ఈవినింగ్ అయితే చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఈ రోజైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏ వ్లాగులు ఎలాంటి వ్లాగులు తీయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట. నా కంటెంటే ఇది, నా కంటెంట్ ఇదే అన్నప్పుడు ఇంకా ఏవి తీస్తానండి చెప్పండి. హోమ్ వ్లాగ్స్ అన్నప్పుడు హోమ్ వ్లాగ్సే ఉంటాయి కదండి. నాకైతే హోమ్ వ్లాగ్స్ కంటెంట్ అయితే పెట్టుకున్నాను. సో వీడియోస్ మాత్రం అస్సలు పోవట్లేదు అనమాట. ఎందుకో వస్తున్నాయి తగ్గుతున్నాయి వ్యూస్ అయితే. సో నాకైతే ఇంట్రెస్ట్ అయితే పోతుంది అనమాట ఇంకా వీడియోస్ తీయడానికైతే. సో ఎందుకో ఇంకా డైలీ పెట్టాలన్నమాట. అది వచ్చినా రాకపోయినా సరే డైలీ ఇంకా అప్లోడ్ వీడియోస్ పెట్టాల్సిందే. ఎందుకంటే మన ఛానల్ చాలా కొంచెం దగ్గరలో అయితే ఉంది, అందుకనేసి ఇంకా నేను వచ్చినా రాకపోయినా ఇంకా పెడతాము. ఇదే కంటెంట్ కాబట్టి ఇవే కంటెంట్ వచ్చినా రాకపోయినా పెడదామనేసి
ఇంకా డైలీ ఇంకొక వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో మన కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇప్పుడైతే మటన్ అయితే ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను కదా. ఇంకా మొత్తం ఫుల్ లాగా అయితే ఇంకా తీనండి. కొంచెం తక్కువ టైమే, చాలా తక్కువ టైం అయితే తీస్తున్నాను వీడియో అనేది. చాలా తక్కువలోనే, ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతే ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట మీకైతే. నేను ఇంకా షార్ట్గా అయితే చేస్తున్నాను. సో 8 మినిట్స్ ఇంకా 9 మినిట్స్ లోపు అయితే ఇంకా వీడియో ఉంటుందన్నమాట. సో ఇంకైతే చిన్న చిన్న పీసులుగా అయితే కటింగ్ చేసేసాను కదా. ఇంకా గిన్నెలు అయితే చూడండి చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను. సో శుభ్రంగా అయితే వాష్ చేసి పెట్టేసుకుంటాను. వాష్ చేసి ఇంకా శుభ్రంగా అయితే నీళ్ళంతా కారేలాగైతే హోల్స్ ఉన్న బౌల్లో అయితే వేసుకున్నాను. ఇంకెక్కడైతే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసేసి చక్కగా అయితే సగం అయితే మగ్గినాయి అనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేసి ఇంకా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా అవి కూడా మగ్గినాకైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలియదే ఉందండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మటన్ అయితే వేసేసుకుంటాను. సో ఇప్పుడు అల్లం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఒకసారి ఇంకా పావు కేజీ తెచ్చుకొని సో సగం మిక్సీ చేసుకుంటా, కొంచెం మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడన్నా టీలో ఇట్లో దేంట్లో అన్నా కావాలన్నా, ఉప్మాలో కావాలన్నా మిగతా అల్లాన్ని అయితే యూజ్ చేస్తాను. సో ఇంకా అల్లం పేస్ట్ అయితే రెడీగా ఉంది కదా. ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాక చక్కగా అయితే ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఇంకా మసాలాలు ఏమి వేయట్లేదు అనమాట. ఇంకా పిల్లలకి వేడి చేస్తుంది అనేసి కొంచెం తప్పగానే చేస్తున్నాను. సో ఇంక ఇప్పుడైతే మటన్ అయితే ఇంకా తెచ్చుకుని ఇక్కడ పెట్టేసుకున్నాం. వాటర్ అయితే కారిపోయినాయి. చక్క ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోతున్నాయి కదా. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దేనికంటే వేసుకుంటాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఒక ఫ్రై అయిపోయినాయి. ఇంకా మటన్ కూడా వేసేసుకుంటున్నాను ఇంక ఇందులో. సో చూస్తున్నారు కదా, ఇంక ఇది ఈరోజు వీడియో అనమాట. సింపుల్గా అయితే ఇంకా ఈ కర్రీ చేసుకుంటున్నాను అనేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. సో ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ అయితే కామెంట్ చేయండి మరి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మగ్గడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. ఇంకా లాస్ట్లో అయితే చూపిస్తాను. సో పూర్తి అయిపోయినాకైతే మొత్తం చూపిస్తానమాట. ఇంకా అప్పుడైతే సో మొత్తం కర్రీ అంతా ప్రాసెస్ అంతా మొత్తం చూపించాలంటే కష్టం అనమాట. సో ఉడకడానికైతే కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇక్కడ చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ అనేది ఇంకా పైకి అయితే వచ్చేసింది. వాటర్ కూడా ఇనిగిపోయినాయి అనమాట. ఇంక ఇందులో అయితే 1 స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటాను. మంట తక్కువగానే వేసుకుంటాను అనమాట. ఇంకా 1 స్పూన్ వేసుకొని కొంచెం మగ్గనిచ్చాను. ఇంక ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటాను. ఇంకా ఆల్రెడీ బిందులో మంచి నీళ్ళేనండి. ఇంకా శుభ్రంగా బిందులో నీళ్ళేమో వంటకి అయితే యూజ్ చేస్తాను. కింద డబ్బా ఉంది కదా, అది తాగడానికి అనమాట యూజ్ చేస్తాను అదైతే. సో ఇప్పుడైతే కర్రీలు అయితే చక్కగా కారం అయితే వేసాను కదా. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కారం అంతా మొక్కగా పట్టేలాగా పెట్టేసి ఇంక ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇది ఈరోజు వీడియో. ఇంకా వంట అయితే పూర్తి అయిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇంకా వాటర్ కూడా చక్కగా ఉడికిపోతే, కారం మొత్తం మగ్గిపోతే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంక ఈ లోపు అయితే క్యారేజ్ ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా మజ్జిగ చేసుకుంటున్నాను. సో పిల్లలకి అనమాట. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే ఉడికిపోయింది. కొత్తిమీర అయితే లేదనమాట నా దగ్గర అయితే. సో ఫైనల్లీ ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. క్యారేజ్ పట్టుకుని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.